అందరికీ నమస్తే. నిన్న, ఇవాళ అక్షయ తృతీయ గదండీ! అసలైతే ఇవ్వాళే అని చెప్తున్నారు గదా! అక్షయ తృతీయ ఏంటంటే, ఇవాళ కూడా తిథి ఉంది అని చెప్తున్నారు గదండీ! అక్షయ తృతీయ మంచి రోజు కాబట్టి, ఇవాళ పూరీ జగన్నాథుడి గురించి మాట్లాడుకుందామండి. జగన్నాథుడు మన జగత్తుకే నాథుడు గదండీ! పూరీ జగన్నాథుడు రథోత్సవం అంటే మనకి తెలుసు కదండీ! చేస్తారు. లక్షల మంది ఎళ్తూ ఉంటారు గదండీ అక్కడికి. ఈ రోజేనంటండి, ఈరోజు మంచి రోజు కాబట్టి ఆ రథాల్ని తయారు చేయటంలో ప్రారంభిస్తారటండి. ఇవాళే మొత్తం చెక్కలు అన్నీ రెడీ చేస్తారంట. ఇంకోటేంటో తెలుసా అండి? ఆ రథాన్ని కట్టడానికి ఎలాంటి ఇనుప మేకులు గానీ ఏమి వాడరంటండి. వట్టి చెక్కలతోటే ఆ రథాలు మూడిటిని కడతారటండి. నిజంగా ఆశ్చర్యం గదండీ! ఇంకోటేంటంటే పూరీ జగన్నాథుడిని 12 సంవత్సరాలకొకసారి ఆ మూర్తులు అంటే సుభద్రాదేవిని, ఇంకా జగన్నాథుడిని, ఇంకా బలభద్రుడిని ముగ్గురిని కూడా ఆ 12 సంవత్సరాలకొకసారి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారటండి. ఏంటంటే ఆ ఉన్న విగ్రహాలని సమాధి చేసి, ఆ సమాధి చేసేటప్పుడంటండి నిజంగా మనుషుల్లాగానే మానవులకైతే ఎంత ఇబ్బంది పడతారో, అలాగే అక్కడ చేసే అర్చక స్వాములందరూ కూడా చాలా కన్నీటి పర్యంతం అవుతారంటండి. అలాగా సమాధి చేసి దాన్ని ఏంటంటే దేవతా సమాధి అంటారటండి దాన్ని. అలాగా సమాధి చేసిన తర్వాత వాళ్ళకి నిజంగా మనుషులకి చనిపోతే ఎలా చేస్తారో అలాగా 12 రోజులు మైలు పడతారంటండి ఆ అర్చక స్వాములు. ఆ మైలు పట్టి ఆ 12వ రోజున మళ్ళీ పిండ ప్రదానం చేస్తారంటండి. మళ్ళీ తలనీలాలిచ్చి మామూలుగా ఎవరన్నా పోతే కొడుకులు గుండు చేయించుకుంటారు గదండీ! అలాగా ఆ గుళ్ళో అర్చక స్వాములందరూ గూడా గుండు చేయించుకుంటారంటండి. నిజంగా ఆశ్చర్యం గదండీ! ఈ సమాధి అయిన తర్వాత మళ్ళీ మూర్తుల్ని ప్రతిష్ఠ చేయాలి గదండీ! ఆ చెట్టు ఏంటంటేనండి వేప చెట్టంటండి. ఆ చెక్క ఏం కావాలంటే వేప చెట్టే అయ్యుండాలంటండి. ఆ వేప చెట్టు ఎక్కడుంది, ఏంటి అని జెప్పేసి అక్కడ చేసే ప్రధాన అర్చకులకి స్వామి కల్లో వస్తారటండి. పలానా చోట ఉంది చెట్టు ఎళ్ళండి అంటే, ఆ చెట్టుకంటండి శంకు చక్రాలు ఆ చెట్టు పైన ఉండాలంటండి. ఇంకోటి గద, శంకు చక్రాలు, నామం ఆ చెట్టు పైన ఉంటుందంటండి ఆ చెట్టు మొదట. ఇంకోటి ఆ చెట్టు మొదట్లో ఒక పుట్ట ఉంటుందంటండి. ఆ పుట్టకి కాపలా పాము ఉంటుందంట. ఇంకోటి ఆ చెట్టు పైనంటండి పక్షి గూడు అనేది పెట్టకూడదంటండి. అంటే అంత పవిత్రంగా ఉంటేనే ఆ మూర్తులు మొత్తంగా అది చెక్కుతారంటండి. ఆ చెక్కనంతా చెక్కి మూర్తుల్ని మూర్తిగా చెక్కుతారనమాట. ఆ మూర్తుల్ని ప్రతిష్ఠ చేయాలి గదండీ! ఆ పాత దానిలో ఉన్న మూర్తి మొత్తంగా గుండెని తీసి కొత్త రూపానికి పెట్టాలి గదండీ! ఆ అర్చక స్వాములందరూ కళ్ళకు గంతలు కట్టుకుని వెళ్ళి ఆ స్వామి గుండెని తీసి కొత్త మూర్తిలో ప్రవేశపెట్టాలి గదండీ! కళ్ళకు కట్టేసుకుంటారంటండి. అయినా ఏంటంటే వచ్చినప్పుడు అడుగుతారంటండి. వాళ్ళు ప్రతిష్ఠ చేసిన తర్వాత, వచ్చిన తర్వాత ఎలా ఉంది మూర్తి రూపం మీరు చూసారా? మీకు స్పర్శ ఎలా ఉంది అంటే, ఏమో మాకదంతా తెలీదు. ఏదో ఒక చిన్న కుందేలు పిల్ల మా చేతిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అని జెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావన చెప్తారంటండి. నిజంగానండి. స్వామి అలాగా మళ్ళీ ప్రతిష్ఠ అవుతారంటండి. ప్రతీదీ ఏంటంటే అక్కడ సముద్రం ఉంటుంది గదండీ! ఆ సముద్రం గుడి స్వామి లోపల గుమ్మం దాకా కూడా సముద్ర ఘోష అనేది మనకి వినిపిస్తుందంటండి. ఆ గుమ్మము దాటిన తర్వాత ఆ ఘోష ఆగిపోతుందంటండి. ఏంటంటే ఆ సముద్ర ఘోష వల్ల సుభద్రాదేవికి నిద్ర పట్టట్లేదంటండి. అప్పుడు జగన్నాథ స్వామి అప్పుడు ఏంటంటే సాగరుడికి చెప్పారంట. సుభద్రాదేవికి నిద్ర రావట్లేదు కాబట్టి గుమ్మం అవతల వరకే నీ ఘోష, నా గుళ్ళోకి ఎప్పుడూ కూడా నీ ఘోష వినిపించకూడదు అంటే నిజంగానండి మనకు కూడా బయట ఉన్నంత వరకే సముద్ర ఘోష వినిపిస్తుందంటండి. లోపల చాలా ప్రశాంతంగా ఉంటుందంటండి. నిజంగా ఆశ్చర్యం అండి. ప్రతిదీ ఆశ్చర్యం అండి. ఇంకోటేంటంటేనండి స్వామికి ఆరగింపు చేసే ప్రసాదాలు చేస్తారు గదండీ! ఆ ప్రసాదాలంటండి అమ్మవారు లక్ష్మీదేవి వండుతారటండి. ఏంటంటే మనం పొయ్యి మీద ఒక కుండే పెట్టి ప్రసాదం చేస్తాం గదండీ! అలా కాకుండా కుండ పైన కుండ, కుండ పైన కుండ అట్లా 7 కుండలు పెడతారంటండి. నిజంగా పొయ్యి కింద పెడితే ఏమవుతదండి? పొయ్యి మీద ఉంటే ఫస్ట్ కుండ బాయిల్ అయిన తర్వాత పైకెళ్తది గదండీ! కానీ పైన ఏడో కుండ బాయిల్ అయిన తర్వాత కింద కుండ బాయిల్ అవుతుందంటండి. అది పైన ఉడికిన తర్వాత కింద వాటికి ఉడుకుతాయట. నిజంగా అంత ఆశ్చర్యం అండి. ఆ స్వామికి ఇంకా 6 సార్లు ఆరగింపు చేస్తారటండి. ఏంటంటే ఇంకోటి స్వామికి జ్వరం వస్తుందని జెప్పేసి గత వీడియోలో చెప్పాను గదండీ!
15 రోజులు స్వామికి చాలా జ్వరం అంటండి. 101 బిందెలు పెట్టేసి స్నానం చేయిస్తారంటండి. చాలా జ్వరం. ఎవరికీ దర్శనం కాకోకుండా గుడి మూసేస్తారటండి. ఏంటంటే ఆ 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ స్వామికి అర్చన చేసి మళ్ళీ నివేదన చేస్తారట. ప్రతిదీ ఆశ్చర్యం అండి. నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయన్నమాట. ఇంకోటేంటో తెలుసా అండి, స్వామి పైన గోపురం నీడ, ఏదైనా గుడి నీడ బయట కనపడుతుంది కదండీ మనకి. సూర్యుడు ఎటైతే అటు నీడ అనేది పడుతుంది కదా! కానీ అండి స్వామి గోపురాల నీడ ఎటూ ఉండదంటండి. ఆ నీడ ఆ గుడి వరకే అక్కడక్కడే అంతమైపోతుందనమాట. నీడ అటువైపు, ఇటువైపు ఏమి ఉండవంటండి. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి, ఆ గుడి పైన ఎలాంటి ఏరోప్లేన్ గానీ, పక్షులు గానీ తిరగవంటండి. స్వామి మనం గుళ్ళంటే ఎక్కువ పావురాలు అవి ఉంటాయి గదండీ! అలాంటి ఏవి తిరగవంటండి. చక్కగా పవిత్రంగా గుడి ఉంటుందంటండి. ఇంకోటి పైన శిఖరానికి చక్రం ఉంటుందండి. మనం శిఖర దర్శనం, చింతనాశనం అంటాం గదండీ! నిజంగానండి ఆ చక్రం ఒక బరువు టన్ను ఉంటుందంటండి. అంత ఆ టన్ను బరువు. ఇంకోటేంటంటే మనము ఆ చక్రాన్ని కింద నుంచి చూస్తేనంటండి, ఎటు చూస్తే అటు అది మన వైపే ఉన్నట్టు ఫీలింగ్ అంటండి. అంటే మనం ఎటు గుడి చుట్టూ తిరిగినా కూడా అది మన వైపే చూస్తుంది అన్న భావన మనలో కలుగుతుందంటండి. నిజంగా ఆశ్చర్యకరమైన విషయాలండి. ఇంకోటి ప్రతిరోజు అండి 50 కిలోలు బరువు ఉండే జెండా అండి. ప్రతిరోజు ఆ జెండాకి ఒక ఒక ఫ్యామిలీ వాళ్ళు ఆ జెండాని పైన స్వామి శిఖరానికి పాతి వస్తారండి. ఎప్పుడైనా కూడా శిఖరం యొక్క జెండా పాతకపోతేనంటండి స్వామి మెయిన్ డోర్‌లు ఏమి ఓపెన్ అవ్వవంటండి. అందుకని చెప్పేసి వర్షమైనా ఏదైనా సరే తప్పకుండా ఎళ్లి ఆ శిఖరం పైన జెండా పాతి రావాల్సిందేనంటండి. వాళ్ళు ఒక్క ఫ్యామిలీ వాళ్ళు, అంటే వంశపారంపర్యంగా వచ్చేదనమాట. అది కూడా 50 కిలోలండి. ఎవరి సహకారం ఉండదండి. వాళ్ళకి వాళ్ళే ఆ జెండా పట్టుకొని ఎక్కుతారనమాట. నిజంగా స్వామి దయ లేనిదే ఏవి జరగవేమోనండి. ఇంకోటేంటంటేనండి, స్వామికి భార్యాభర్తలనేది ఏదో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కదండీ! అక్కడ అమ్మవారికి ఏదో కొంచెం అలక వస్తే, కొంచెం ఏదైనా కోపం వస్తే స్వామి రసమలై అనేసి రసగుల్లా తింటాం కదండీ మనం. ఆ రసమలై ఇస్తారంటండి. అక్కడే పుట్టిందంటండి ఆ రసమలై. కానీ ఇప్పుడు మనం అది ఫేమస్ స్వీట్‌గా తీసుకుంటాం కదా! అలాగా అమ్మవారిని బుజ్జగించి స్వామి అంత లాలిస్తారటండి అమ్మవారిని. ఏంటంటే ప్రతిదీ కూడా ఆశ్చర్యకరమైన విషయాలండి జగన్నాథుడు. ఒకసారి ఎవరైనా కూడా వీలుంటే గనక తప్పకుండా దర్శించాలండి ఆ గుడిని. దర్శిస్తే చాలా బావుంటుంది గదండీ! అంత ఏంటంటే అప్పటి రోజుల్లో అంత బాగా కట్టారంటే నిజంగా మనం గర్వించాలండి. జగన్నాథుడు ఇప్పుడు గూడా జీవించి ఉన్నారు కాబట్టే అన్ని లీలలు చూపించగలుగుతున్నారు గదండీ! తప్పకుండా ఎవరికైనా వీలుంటే, వీలు కాదండి, ఒక్కసారైనా మన జన్మలో చూడాలండి. చూడడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండండి. తెలుసుకుంటారు కదా మరి కొంతమంది. థ్యాంక్ యూ. మీ రజని.